బ్యాంకింగ్ రంగ నిపుణులు మూర్తి గారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, అలాగే రామచంద్ర రెడ్డి గారు క్రెడాయ్ స్టేట్ సెక్రటరీ. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా నగదు బదిలీ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం రియల్ ఎస్టేట్. ఆ రంగాన్ని ఇప్పుడు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం, ప్రధాని తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? యాక్చువల్గా అంటే హైదరాబాద్ లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావంగా అంటే ఇప్పుడున్న రేట్స్ దీన్ని చూసినప్పుడు మీరు ఎక్కడైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో ఆల్మోస్ట్ వైటే, టోటల్ అంటే బ్లాక్ అనేది లేదు. బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద లోన్స్. మొత్తం ఆల్మోస్ట్ ఐటీ అండ్ అదర్ ఎంప్లాయీస్ ఆల్సో 100% లోన్ తీసుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళ మార్జిన్ మనీ ఉండాలి. అండ్ దట్టు ట్రాన్స్పరెన్సీ వచ్చింది. మార్జిన్ మనీకి కూడా వాళ్ళు బ్యాంక్ లో క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తేనే మార్జిన్ మనీ క్లియర్ అయిందంటేనే వాళ్ళ లోన్ డిస్బర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు గవర్నమెంట్ ఏదైతే రేట్ ఉందో అది సపోజ్ 1800 కంపోజిట్ వాల్యూ ఇంక్లూడింగ్ అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ వాల్యూ ఏదైతే ఉందో 1800 ఉంటే మనం 4000 అమ్మితే ఇప్పుడు 4000 మనం చూపెడుతున్నాం. అంటే కాబట్టి అది ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉండదు, లేదు. కాబట్టి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే క్యాష్ పోర్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో అక్కడ మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది. అండ్ ప్రజలు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఈ రోజు ఎట్లయితే కన్ఫ్యూజన్ ఉన్నదో, ఏది ఇప్పుడు 500 నోట్లు తీసుకెళ్ళాలంటే పెట్రోల్ పంప్ లో క్యూ కట్టారు, అవసరం లేదు యాక్చువల్ గా. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు 3 days పెట్రోల్ పంపులు లేకపోతే ఎమర్జెన్సీ హాస్పిటల్స్ లో తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మోడీ గారు పర్సనల్ గా అనౌన్స్ చేసింది. కాబట్టి అక్కడ ఏదైతే ఇవి చెల్లదు అనే మెసేజ్ వెళ్ళినంత వేగంగా అది నెగటివ్ ఏదైతే ఉంటుందో కేవలం ఈ పీరియడ్ లోనే ఇది తాత్కాలికం అనే ఒక మెసేజ్ మాత్రం వెళ్ళడంలో ఫెయిల్ అయ్యారు. ఎవరి ఫెయిల్యూర్? అవును, అదంటే యాక్చువల్ గా గవర్నమెంట్ ఏదైతే ఉందో యాక్చువల్ గా ఇంకొకటి కూడా చేసేది ఉండే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 500, 2000 రూపాయల నోట్లు ఏదైతే ప్రవేశపెడతామన్నారో అది ముందే ప్రవేశపెట్టి ఒక 1 month ముందు ప్రవేశపెట్టి మొత్తం మార్కెట్లకు తీసుకొచ్చిన తర్వాత ఇది బ్యాన్ చేసేసి ఈ నోట్లు మీరు అలో చేయము అని చెప్పేసి చెప్పినప్పుడు ఇప్పటి కూడా మీకు 2007 కంటే ముందు అనుకుంటా, 2007 కంటే ముందు నోట్లు చెల్లవు అని అన్నారు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ లుకింగ్, పెట్రోల్ పంప్ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ ఇది 2007 కంటే ముందు సారి చెల్లదు అని చెప్పేసి వాపసిస్తున్నారు. అదే పరిస్థితి వస్తుండే అప్పుడు కన్ఫ్యూజన్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. పబ్లిక్ ఏదైతే ఉంటుందో ఇబ్బంది పడదు. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఒకటి వచ్చింది. ఏదైతే ప్రొసీజర్ అడాప్ట్ చేశారో ఆ ప్రొసీజర్ లో కొంత లొసుగు ఉన్నది. రైట్ సార్, మాట్లాడదాం. అలాగే ప్రజలు కూడా స్పందిస్తున్నారు. రైట్, రామచంద్ర రెడ్డి గారు, సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు సార్? భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగం అంటే యాక్చువల్లీ ఈ క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. డెఫినెట్ గా అంటే యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు పబ్లిక్ ఎంత భయపడుతున్నారో అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏదైతే చేశారో అది మంచి పని, ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ వెల్కమ్ ఇట్. బట్ ఏదైతే సిస్టమ్ ఉన్నదో ఆ సిస్టమ్ ను కొద్దిగా క్లారిటీ ఇచ్చేసి, యాక్చువల్ గా ఇప్పుడు బ్యాంకులలో కూడా మనకు రేపటి నుంచి వాళ్ళకి కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు సమస్యల గురించి ఏకరువు పెట్టారు అండ్ యాక్చువల్ గా అక్కడ ఇబ్బంది వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అందరూ పోయి అటాక్ చేస్తే ఇవ్వలేరు. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ మన దగ్గర ఎట్లయితే ఒక్కసారి ప్రాబ్లం ఉన్నది అని మీడియాలో ఏదైతే ఉన్నా లేకున్నా చెప్పినప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అటాక్ చేసేస్తారు, అందరు అమౌంట్ విత్డ్రాల్ చేస్తారు. చేసినప్పుడు లిక్విడేషన్ బ్యాంక్ దగ్గర లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు పొజిషన్ కూడా అదే వస్తుంది. ఇప్పుడు 2000 నోట్లు 500 నోట్లు. అసలు యాక్చువల్ గా ఈ పరిస్థితి రావడానికి ముందు బ్యాంక్ లో చిల్లర గానీ అంటే 100 రూపాయల నోట్లు గానీ లేకపోతే కొత్త కరెన్సీ గానీ ఇవి ఉండాల్సిన పరిస్థితి, కానీ అది లేదు. అది పెట్టి ఉంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. బ్యాంకులు కూడా కంఫర్టబుల్ ఉంటుండే, పబ్లిక్ కూడా కంఫర్టబుల్ ఉంటుండే. ఇప్పుడు 500 నోట్లు 2000 నోట్లు వచ్చినా గానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2000 నోట్లకు కూడా పబ్లిక్ అనేది ఏంటంటే 2000 నోట్లతో ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. బట్ ఏదో నానో టెక్నాలజీ అంటున్నారు. దాని తర్వాత దాని సైజ్ స్మాలర్ నానో టెక్నాలజీ అదే సెన్సర్ పెట్టేసి జిపిఎస్ సిస్టమ్ మీద వాళ్ళు పెట్టేసి చేసినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఒక అంటే హ్యూజ్ అమౌంట్ బ్లాక్ అమౌంట్ హోల్డ్ చేయాలనుకున్నప్పుడు అది వాళ్ళ దగ్గర ఇన్ని నోట్లు ఉన్నాయి అనేది సెన్స్ చేసే టెక్నాలజీ ఉన్నదనుకోండి, డెఫినెట్ గా బ్లాక్ అమౌంట్ అనేది అరికట్టబడుతుంది. డెఫినెట్ గా బ్లాక్ అమౌంట్ అనేది ఇప్పుడు ప్రిడామినెంట్, ఫేక్ నోట్స్ కూడా రావు. అండ్ ఇప్పుడు మనకు అంటే మామూలుగా మనం మీరు చెప్పినట్టు కొన్ని యాంగిల్స్ లో ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు దేశ పరిస్థితుల్లో సెక్యూరిటీకి పెద్దపీట వేస్తున్న ఈ క్రమంలో పాకిస్తాన్ వాళ్ల కరెన్సీ కంటే భారతదేశ కరెన్సీని ఎక్కువగా ముద్రిస్తున్న నేపథ్యంలో ఇది తీసుకుంటున్న సెక్యూరిటీ పరంగా ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. బట్ ఇంతమంది పడుతున్న ఇబ్బందిని దానికి బ్యాక్ సీట్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు అది అంటే ఒకటి యాక్చువల్ గా ఏంటంటే ఇది ఇబ్బంది పడుతున్నది ఏంటంటే కన్ఫ్యూజన్ తో ఇబ్బంది పడుతున్నారు. బట్ మనము దేశం కోసము ఒక 1-2 days ఆర్ 1 week ఇబ్బంది పడ్డా పర్లేదని నా పర్సనల్ ఒపీనియన్. రైట్ సార్, ప్రజలు స్పందిస్తూ ఉన్నారు సార్. ఒకసారి శ్రీకాకుళం